కవుల గురించి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమనుకున్నారు? కృష్ణశాస్త్రి గారితో నాకు ఉండేటటువంటి 10 సంవత్సరాల సాంగత్యంలో అంత్యప్రాస ముద్ర ఆరుద్ర అంటాడు. సిగ్గేలా భావకవికి అన్నాడు. ఎవరని ఎంతురుగు నన్ను ఏనంత శోకభీకర తిమిర లౌకైకపతిని అన్నాడు. మనకు ఒక్కటే తాజ్మహల్, మనకు ఒక్కడే కృష్ణశాస్త్రి అంటాడు. వీళ్ళందరికీ దక్కనటువంటి గొప్ప గౌరవం దక్కింది శ్రీనారాయణ రెడ్డి అని. నేను శ్రీశ్రీలాగా కవిత రాశాను, కృష్ణశాస్త్రి లాగా పాట రాశాను, కానీ జాషువా లాగా పద్యం రాయలేకపోయాను అని ఒప్పుకున్నాను. జయకుమార్ గారు, మన కవుల్లో ఒక్కొక్క కవిలు సాహిత్యం వీటిపైన పరిజ్ఞానం ఎక్కువ, జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అవునవునవును. కవుల గురించి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమనుకున్నారు, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ గురించి ఎలాంటి స్థానం ఉంది అనేది అవునవునవును. ఒక డిస్కసివ్ పాయింట్. అవునవును. మీకు ఐడియాలో ఉన్నటువంటి డిస్కసివ్ పాయింట్. నాకు కృష్ణశాస్త్రి గారితో నాకు ఉండేటటువంటి 10 సంవత్సరాల సాంగత్యంలో ఆరుద్ర గారిని కలిశాను, శ్రీశ్రీ గారిని కలిశాను, శ్రీనారాయణ రెడ్డి గారిని కలిశాను. తర్వాత సినిమాలో పాటలు రాయించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా జరిగింది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్పారు గొప్పగా అనేది అనేటటువంటి టాపిక్. ఇప్పుడు మద్రాసు సినిమా యాక్టర్ని చూడటానికి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఎన్టీ రామారావు గారిని కలవటం చూసాం. అలాగే సావిత్రి ఇంటికి వెళ్ళి సావిత్రిని చూడటం, ఎస్వి రంగారావుని చూడటం, గుమ్మడి గారిని చూడటం అట్లా జరుగుతూ ఉండేది. అప్పుడు ఏంటంటే మద్రాసు స్టూడియోలోనే సినిమాలు జరుగుతూ ఉండేవి. సో కాబట్టి ఏంటంటే సినిమా నటులు ఎట్లా ఉంటారు, స్టూడియోలు ఎట్లా ఉంటాయి, సినిమాలు ఎట్లా తీస్తారు అనేటటువంటి ఉత్సాహం బాగా ఉండేది. చూస్తూ వస్తూ ఉండేవాళ్ళు. సాహిత్యాభిమానుడు టీ నగర్ వచ్చి వాళ్ళ నటుల్ని కలిసినా సరే పాండీ బజార్ వచ్చి, పాండీ బజారు వెనక ఉండేటటువంటి శ్రీశ్రీ గారిని, ఆరుద్ర గారిని కలిసి వాళ్ళతో కాసేపు ఫోటోలు దిగి వాళ్ళతో చక్కగా ముచ్చటించుకొని వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి ఆరుద్ర గారిని ఒక అభిమాని అడిగాడు, సార్ ఆరుద్ర గారు ఆ మాట ఈ మాట క్షేమ సమాచారం అడిగి, సార్ మీకు భూములు ఏమన్నా ఉన్నాయా, స్థలాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. అనంటే ఆరుద్ర గారు ఏమన్నారు తెలుసండి, ఆ రుద్రభూములన్నీ నావే అన్నాడు. ఓకే. రుద్రభూమి అంటే శ్మశానం అది. ఓకే ఓకే. సో ఆ రుద్రభూములన్నీ నావే అని అన్నాడు. అలాగే ఆరుద్ర గారు చమక్కు చూడండి, అంత్యప్రాస ముద్ర ఆరుద్ర అంటాడు. ఆయన ప్రతి కవిత్వంలోనూ అంత్యప్రాస, అంచెలో ఒక ఇది ఉంటుంది, ప్రాస ఉంటుంది. కృష్ణశాస్త్రి గురించి ఏం రాశాడు ఆయన, ముగ్గేల తాజ్మహల్ మునివాకిటిలో, తాజ్మహల్ మునివాకిటిలో ముగ్గేల, తర్వాత సిగ్గేలా భావకవికి అన్నాడు. ఎవరు భావకవి? కృష్ణశాస్త్రి. విగ్గేల కృష్ణశాస్త్రికి అని అన్నాడు. తాజ్మహల్ ముందు ముక్కక్కర్లేదు, భావకవి అయిన కృష్ణశాస్త్రికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ సిగ్గు అని వాడటం ఎందుకంటే కృష్ణశాస్త్రి గారు ఆయన కవితలో ఎవరని ఎంతరో నన్ను, నేను ఎవరు అనుకుంటున్నారు, ఎవరని ఎంతరో నన్ను ఏనంత శోకభీకర తిమిర లౌకైకపతిని అన్నాడు. నాకు సిగ్గెందుకు అని కూడా ఒక చోట అంటాడు కృష్ణశాస్త్రి. ఆ సందర్భంలో ఈయన అన్న మాట అన్నమాట. తర్వాత శ్రీశ్రీ అంటాడు కృష్ణశాస్త్రి గురించి ఏమని, మనకు ఒక్కటే తాజ్మహల్, మనకు ఒక్కడే కృష్ణశాస్త్రి అంటాడు. ఎంత గొప్ప వెడిక్ట్ అనేది. మనకు ఒకటే తాజ్మహల్, ఒకటే కృష్ణశాస్త్రి అంటే తాజ్మహల్ లాంటి కట్టడం మరొకటి రాదు. అలాగే కృష్ణశాస్త్రి లాంటి గొప్ప కవి మనకి మరొకడు దొరకడు అనేటటువంటి ఉద్దేశంలో చెప్పినటువంటి మాట. ఒక చోట సినారయ్య గారు ఆయన మనసు విప్పి చెప్పుకున్న మాట ఏంటంటే, నేను కృష్ణశాస్త్రిలాగా గీతం రాయాలనుకున్నాను, శ్రీశ్రీలాగా కవిత రాయాలనుకున్నాను, జాషువా లాగా పద్యం రాయాలనుకున్నాను అన్నాడు. కానీ నేను శ్రీశ్రీలాగా కవిత రాశాను,
కృష్ణశాస్త్రి లాగా పాట రాశాను, కానీ జాషువా లాగా పద్యం రాయలేకపోయాను అని ఒప్పుకున్నాడు. ఓకే, ఓకే. సో మహాకవి జాషువా ఆయన రాసిందంతా పద్య కవిత్వమే. సో అంత గొప్ప స్థానం నారాయణ రెడ్డి గారి లాంటి ఒక గొప్ప కవి జాషువా గారి గురించి మాట్లాడు. అలా చెప్పాడు. ఓకే. అయితే వీళ్ళందరికీ దక్కనటువంటి గొప్ప గౌరవం దక్కింది శ్రీ నారాయణ రెడ్డి గారికి. జ్ఞానపీఠ అవార్డు రావటం అంటే సామాన్యం అండి. జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు కదా. జ్ఞానపీఠ అవార్డు అందుకున్నాడు ఆయన. విశ్వంబర్ అనేటటువంటి కవితకి నాన్ స్టాప్ కవిత అది. విశ్వంబర్ అని ఇంత పుస్తకం. విశ్వంబర్ పుస్తకం నేను అంతకుముందు చదివా. దానికే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని మళ్ళా చదివా దాన్ని. చదివితే పుస్తకం అంతా ఒకటే లాంగ్, చాలా పొడవైన కవిత అనమాట. చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పుస్తకంలో పేజీల అయిపోయేంత వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఆ విశ్వంబర్ అనేటటువంటి దానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి. తర్వాత నారాయణ రెడ్డి గారు కూడా కృష్ణశాస్త్రి గారి గురించి ఒక మాట అన్నాడు. నేను కాలేజీలో డిగ్రీ చదువుకునేటప్పుడు కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమా చూసి ఆ మల్లీశ్వరి పాటలు పాడుతూ నేను హీరోలాగా కాలేజీలో కాలర్ ఎగరేశాను అన్నాడు. సో కృష్ణశాస్త్రి ఇంతమందికి చాలా ప్రియమైన వాడు. అంత మంచి రూపసి, చాలా అందగాడు. తర్వాత ఎక్కడ కాంట్రవర్సీస్ లేవు ఆయన గురించి. సో హీఈస్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్, సాహిత్యకారులందరితో. సో ఆ విధంగా అటువంటి సాహిత్యకారులను మనం చెప్పుకోవటం అనేటటువంటిది తెలుగు వన్ ఛానల్లోనే సాధ్యం. తెలుగు వన్ అంటే తెలుగు అనేటటువంటిది సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది తెలుగు వన్కే ఆ క్రెడిట్ దక్కుతుందని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.